హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ సంతోష్ కుమార్ నిలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీకు ప్రజెంట్ హౌస్లో జరుగుతున్న అప్డేట్స్ అండ్ కళ్యాణ్ గురించి. కళ్యాణ్ అసలు ఎంత మంచోడు అనిపించిందంటే ఎపిసోడ్ చూసాక, యాక్చువల్గా నిన్న మనందరికి తెలిసిందే ఫ్యామిలీ వీక్ గురించి టైమింగ్ అనేది ఉంది. దానికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో ముందుగా ఎవరు గెలిచి ఎవరు ఏ స్థానం తీసుకుంటారు, ఎన్ని మినిట్స్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కెప్టెన్ తనుజ కెప్టెన్ అయినందుకన్నా ఆమెకి ఏదైనా ఇష్టం ఉన్న టైమింగ్ తీసుకోవచ్చు అని చెప్తే 60 మినిట్స్ అనేది తీసుకుంది. దెన్ వచ్చేసి వాళ్ళకు టాస్క్ పెట్టడం జరిగింది. రోప్స్ అనేది కలర్ రోప్స్ అనేది ఒక కలర్ ఒక చూస్ చేసుకొని అవన్నీ దాటుకుంటూ బయటికి వచ్చేసి వారి నెంబర్ అయితే వాళ్ళు తీసుకోవాలి. సో దీంట్లో ఇమాన్యుయల్ వచ్చేసిండు. ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చి 45 మినిట్స్ తీసుకుండు. తర్వాత అట్లా ఒక్కొక్కరు వచ్చేసి తీసుకుంటారు. అయితే సుమన్ అన్న కొంచెం వీక్ ఉండడం కాబట్టి ఆయన కొంచెం స్ట్రగుల్ అవుతుండు. అప్పుడు డెమోన్ కొంచెం హెల్ప్ చేసిండు స్టార్టింగ్లో, రోప్స్ తీయడం, రోప్స్ లెక్కించడం. అట్లనే కళ్యాణ్ కూడా హెల్ప్ చేసిండు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి అందరు వాళ్ళకంటే ముందే కూడా వచ్చి 20 మినిట్స్ బోర్డు తీసుకోకుండా దాన్ని హోల్డ్ చేసి సుమన్ అన్న కోసం 20 మినిట్స్ సాక్రిఫైస్ చేసి ఆ బోర్డు అనేది సుమన్ అన్నకి ఇచ్చేసిండు. తర్వాత ఫ్యామిలీ ఎంటర్ అయిన టైంకి తనుజాని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మీరు ఎవరి దగ్గర నుంచి అయినా టైం తీసుకోవచ్చు అని చెప్తే ఆయన తీసుకొని ఉంటుంది. కానీ బట్ వచ్చి కళ్యాణ్కి నార్మల్గా ఇలా అడుగుతుంది, నీ టైం నీకు ఖచ్చితంగా నువ్వు ఇస్తావా, నీకు కావాలా, అవసరం లేదా, ఇస్తావా అంటే నీకు అవసరం ఉంటే తీసేసుకో అని చెప్పి అంత సింపుల్గా ఎట్లా అనేసిండో అర్థం కాలేదు. చాలా సింపుల్గా తనకి ఇచ్చేద్దామని అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చి నిన్న మళ్ళీ ఎవరైతే నిన్న జరిగింది, ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. సంజనాని కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు. కన్ఫెషన్ రూమ్లో ఎవరినైనా మీరు కన్విన్స్ చేసి వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేసుకోగలిగితే మీకు టైం ఇస్తామని చెప్తారు. దాని గురించి సంజన గారికి కూడా అతనికి ఉన్నదే 15 మినిట్స్, దాంట్లో నుంచి మళ్ళీ 5 మినిట్స్ సంజనాకి ఇవ్వడానికి సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. ఈ విషయంలో అయితే కళ్యాణ్ చాలా మంచోడని అనిపిస్తుంది. జెన్యున్ ప్లేయర్ ఉన్నాడు. తన ఫ్యామిలీకి తనకి ఉన్న బాండింగ్ ఎలాంటిదో మనకు తెలియదు. బట్ చూద్దాం, వాళ్ళ మదర్ వచ్చినాక అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది అప్డేట్. ఈరోజు ఇప్పుడు డెమన్ పవన్ వాళ్ళ మదర్ వస్తారు. వచ్చాక నెక్స్ట్ దివ్య వాళ్ళ మామ, రీతు వాళ్ళ మామ అయితే వస్తారు. ఎందుకంటే యాక్చువల్గా 3 మెంబర్స్ డేకి 3 మెంబర్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఎపిసోడ్కి 2 మెంబర్స్ని మాత్రమే చూపిస్తున్నారు. సో ఈరోజు మ్యాక్సిమం పవన్ వాళ్ళ మదర్ని అండ్ రీతు వాళ్ళ మామ, దివ్య వాళ్ళ మామని చూపిస్తారు. ఎల్లుండి ఎపిసోడ్లో అయితే బర్నీ వాళ్ళ డాటర్ వస్తుంది, అదైతే కన్ఫర్మ్. సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా వస్తారు. దానికోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నిల్లా సైనింగ్ ఆఫ్.